అల్పకాలము పాప భోగాన్నాయన కోరుకోలేదు. ఎందుకంటే కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. ఏ దృష్టి? మనోనేత్రములన్నీ దాని మీద ఉన్నవి ప్రేమన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా మనలాంటి ఆకారాన్ని ధరించుకొని భూమి మీద బ్రతికిన ఈ లోకాన్ని ఎందుకు ఆయన కోరుకోలేదంటే కళ్ళ ముందున్న దానిని కేవలం చూస్తున్నాడు. కానీ తన మనోనేత్రముల ముందు వేరే ఉంది ప్రేమన వారలారా. అదేంటో తెలుసా? పరలోకము, తండ్రి సింహాసనము. తండ్రి సింహాసనము, పరలోకము, వైభవం ముందు ఇది ఎంత అసలు? ఎవరైనా దీన్ని కోరుకుంటారా? మనకు స్థిర విశ్వాసముతో, మనోనేత్రములతో మనం రాబోయే ఫలాన్ని గురించి చూడట్లేదు గనుకనే ఇదే కావాలి, ఇదే కావాలి అనుకుంటున్నాం. కానీ దాన్ని చూడగలిగితే దీన్ని వదులుకోవటం ఎంతసేపు ప్రేమన దేవుని పిల్లలారా. దుష్టుడు యేసుక్రీస్తును శోధిస్తూ లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో దయచేసి చూడండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. యేసుక్రీస్తు అమ్మో నేను చూడను, చూస్తే నాకు కావాలనిపిస్తుంది అని చూడకుండా ఏమైనా ఉన్నాడా? కళ్ళ ముందు చూశాడు. మనోనేత్రములతో పరలోకాన్ని గురించి ఆలోచించాడు. అసలు ఇదెంత? దీని కొరకు నేను నీకు మ్రొక్కవలసిన అవసరత లేనే లేదు. ఎందుకంటే నా తండ్రి నాకివ్వబోయేది, నేను వచ్చిన ఆ మహాలోకం, పరలోకము నుంచి వచ్చాను కదా, ఆ మహాలోకం చాలా ఉన్నతమైనది. ఈ లోకం కొరకు నేను ఆరాటపడాలా? మనోనేత్రములతో పరలోకాన్ని చూస్తున్నాడు గనుకనే ఇది వద్దనిపించింది ప్రేమన దేవుని పిల్లలారా. ఇది వద్దనిపించింది. రెండవసారి నేనే ఈ భూమి మీదికి వచ్చేటప్పుడు అంతా నాశనం అయిపోతుంది కదా. కానీ పరలోకం అనేది నాశనము కానిది, అది నాకు కావాలి. అదృశ్యమైన దానిని చూస్తున్నాడు. ఎలా? మనోనేత్రములతో చూస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, మానవ నేత్రాలకు కనిపించిందల్లా కావాలి కావాలని ఆరాటపడుతున్నాం. ఒక్కసారి మనోనేత్రములు వెలిగించి చూడు, లోకంలో ఏమీ లేదనిపిస్తుంది ప్రేమన వారలారా. ఏది వద్దనిపిస్తుంది ప్రేమన వారలారా. కొద్ది కాలం ఉండి చనిపోయే నాకు ఇవన్నీ అవసరం.